ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వర్షాకాలం పంటకు సాగునీరు ఇవ్వలేమని అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. వనపర్తి వేదికగా సాగునీటి పారుదల సలహా మండలి సమావేశం జరిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని 5 జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, నీటిపారుదల శాఖ అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఎల్నినో వల్ల సరైన వర్షాలు పడలేదని, ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా డిసెంబర్ వరకు పంటలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని జూపల్లి కృష్ణారావు చెప్పారు. కృష్ణా నీళ్లలో రాష్ట్రానికి 68.5% వాటా రావాల్సి ఉన్న బీఆర్ఎస్ హయాంలో అన్యాయం జరిగిందన్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేయడంలోనూ నిర్లక్ష్యం వహించారని జూపల్లి కృష్ణారావు విమర్శించారు. గతంలో కురిసినట్టుగా వర్షాలు కురవని కారణంగా ఒక కరువు పరిస్థితి ఏర్పడ్డది. అదృష్టం కొద్దీ కొంత ఈ మధ్య కాలంలో కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు కురిసిన కారణంగా కొంత జూరాలకు నీళ్లు వచ్చినాయి. తద్వారా శ్రీశైలం ప్రాజెక్టు కొన్ని నీళ్లు రావడం జరిగింది. అయితే కొన్ని నీళ్లు వచ్చినా కూడా ఈ యొక్క వర్షాకాలం పంట 4 మాసాల పంట పండాలి అంటే మరి డిసెంబర్ వరకు పంటలు ఉంటాయి. ఈ డిసెంబర్ వరకు నీళ్లు ఇవ్వాలంటే మళ్ళీ వర్షాలు వస్తే తప్ప డిసెంబర్కు నీళ్లు ఇస్తామా ఇవ్వలేమా అన్నట్టు ఒక సందిగ్ధ పరిస్థితి నెలకొన్నది. సరే, బావుల కింద, బోర్ల కింద కొంత వేసుకునే వాళ్ళు వరి పంట వేసుకోవచ్చు. జూరాలలో ఉన్నటువంటిది కేవలం 9 టీఎంసీ రిజర్వాయర్. దాన్ని మనం వాడుకోగలిగింది కేవలం 7 టీఎంసీ. చివరి వరకు పంట వరకు మొత్తం నీళ్లు ఇవ్వగలమని చెప్పే పరిస్థితి లేని కారణంగా రైతుల్ని 600 పంటలు వేసుకోమని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వాళ్ళ మంచి కోసమే.